వచ్చే నెల 7వ తేదీన ఏపీ కేబినెట్ భేటీ కాబోతోంది. వైజాగ్లో వచ్చే నెల 14, 15 తేదీల్లో పెట్టుబడుల సదస్సు జరగబోతోంది. కేబినెట్ లో ఈ సదస్సుపైనే ప్రధానంగా చర్చిస్తారు. సదస్సు నిర్వహణ బాధ్యతలను మంత్రులందరికీ కూడా అప్పగించారు. అటు ఇప్పటికే ఏర్పాట్లపై మంత్రివర్గ ఉపసంఘం కూడా ఏర్పాటైంది. వచ్చే నెల 7వ తేదీన ఏపీ కేబినెట్ భేటీ కాబోతోంది. ఈ భేటీకి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, ఇటు 7వ తేదీన కేబినెట్ భేటీ కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక వైజాగ్ లో 14, 15 తేదీల్లో పెట్టుబడుల సదస్సు కూడా జరగబోతోంది. అసలు ఏ ప్లాన్ తో ఇటు గవర్నమెంట్ ముందుకు వెళ్తుంది అనుకోవాలి? అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా పెట్టుబడుల సమ్మెకి సంబంధించినటువంటి సదస్సు గురించి కేబినెట్ ఎక్కువ చర్చించే అవకాశం జరుగుతుంది. నవంబర్ 7న దీనికి సంబంధించిన కేబినెట్ జరగబోతుంది. ఇప్పటికే అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ఉదయం దుబాయ్ వెళ్తున్నారు. ఈ పెట్టుబడుల సదస్సుకు సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడం కోసం ఆయన 2 రోజుల పాటు దుబాయ్ లో పర్యటించబోతున్నారు. మరోవైపు మంత్రి నారా లోకేష్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్నారు. పెట్టుబడుల పరిశ్రమను ఆకర్షించే విధంగా వచ్చే నెల 14, 15 జరగబోతున్నటువంటి పెట్టుబడుల సదస్సులో పాల్గొనడానికి ఆహ్వానించేందుకు మంత్రి నారా లోకేష్ కూడా విదేశీ పర్యటన చేస్తున్నారు. అంతేకాదు వచ్చే నెల 4, 5 తేదీల్లో మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు లండన్ కూడా వెళ్లబోతున్నారు. ముఖ్యంగా 14, 15 జరగబోతున్నటువంటి పెట్టుబడుల సదస్సును విజయవంతం చేయాలి. ఎక్కువ పెట్టుబడుల పరిశ్రమ వచ్చే విధంగా లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్న నేపథ్యంలో ఆ అంశాల మీద కేబినెట్ ఎక్కువ చర్చ జరిగే అవకాశం కనబడుతూ ఇతర కొన్ని పరిశ్రమలకు భూములు కేటాయింపులు అవి సాధారణంగా జరిగేవే. అయితే ప్రధాన ఎజెండా ఈ సిఐ పెట్టుబడుల సదస్సు మీదే జరగబోతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఈ సదస్సును సక్సెస్ చేయడం కోసం మంత్రులకి బాధ్యతలు అప్పగించారు. మంత్రి నారా లోకేష్, పరిశ్రమ శాఖ మంత్రి టీజీ బర్స్ తో పాటు నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ ఇలా 5 మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. వాటితో పాటు మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో మంత్రులు ఏ విధంగా సదస్సును విజయవంతం చేయాలి అంశాల మీద కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 7వ తేదీన జరగబోయే కేబినెట్ సమావేశంలో దిశానిర్దేశం అయితే చేయబోతున్నారు. 7వ తేదీ జరిగే సమావేశానికి సంబంధించిన ఎజెండా కూడా రూపొందించాలని ఆయా శాఖలకి ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.